నమస్తే మా గుడ్ మార్నింగ్ 6 కి లేద్దాం అనుకున్నాం. ఇప్పుడు టైం 7:40 అవుతుంది. ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్. ఆల్మోస్ట్ 2 గంటలు ఎక్కువ అనుకున్నాం. నిన్న పండుకోవడం కూడా 2 గంటలు లేట్ అయింది కాబట్టి లేట్ లేవాల్సి వచ్చింది. నెక్స్ట్ నుంచి కళ్ళు తెరుస్తుంటే 7:40 కి తెరుచుకున్నాయి. అండ్ బికాస్ వీఆర్ రన్నింగ్ లేట్ ఫ్రమ్ అవర్ క్యాలెండర్ ఇప్పుడు మనం యాక్చువల్ గా జిమ్ లో ఉండాలి. బట్ ఇంకొక 1 hour లో మనకు ఆఫీస్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ రోజు మార్నింగ్ ఒక కాల్ ఉంది. సో ఇప్పుడు జిమ్ పోవడం మన స్కెడ్యూల్ లో ఫిట్ కాదు. మోస్ట్లీ వర్క్ అయిపోయిన తర్వాత సాయంత్రం పోదాం. బట్ రైట్ నౌ లెట్స్ గో మేక్ కాఫీ. లెట్స్ సీ టాస్క్ దట్ వీ హావ్ టు కంప్లీట్ టుడే అండ్ స్టార్ట్ అవర్ డే. Meanwhile, ఇష్టం వచ్చినట్టు ఉంటుంది మా వెదర్ అయితే. నాకు ఎక్కువ వర్షం క్లైమేట్ నచ్చదు. అంటే నాకు ఊరికేనే చలి పెడుతుంది. అండ్ ఇట్లా లైట్ గా వర్షం పడ్డా లేకపోతే క్లైమేట్ చల్లగా అయినా కానీ నాకు డైరెక్ట్ సరిది అయిపోతుంది. ఇట్ వోంట్ వర్క్ అగైన్. సో బై ద వే దిస్ ఈజ్ అవర్ ఆఫీస్ కాఫీ మగ్. ఆఫీస్ మగ్ అంటే ఆఫీస్ వాడే ఇయ్యలేడు, నేనే టెమ్ములో కొనుక్కొని ఆఫీస్ కి కాఫీ కోసం తీసుకుపోయిన మగ్. 1 hour later. టైమ్ ఈస్ అబౌట్ 9:10 రైట్ నౌ. అండ్ ఇంకో 20 minutes లో ఆఫీస్ ది మనకు ఒక కాల్ ఉంది. ఒక 30 minutes దాకా ఉంటుంది. ఐ డోంట్ నో, ఏమో కొంచెం పెరగొచ్చు కూడా. బయట వెదర్ అయితే బాగా చల్లగా ఉంది. మంచి విండోస్ వేసుకొని కూర్చున్నా. కడాకే. హౌ యు డూయింగ్? యాజ్ ఎక్స్పెక్టెడ్ మీట్ 40 నిమిషాలు అయింది. ఇట్స్ 11:30 రైట్ నౌ. ఆల్మోస్ట్ ఒక 1 hour అయింది మన కాల్ అయిపోయి. గంట సేపు కొంచెం ఆఫీస్ పని చేసుకుంటూ కూర్చున్నా. అండ్ ఐమ్ ఆల్రెడీ హంగ్రీ. నిన్నటిది మన దగ్గర ఇంకొక బిర్యానీ బాక్స్ ఉండే కదా, అది మైక్రోవేవ్ చేసుకొని ఫస్ట్ అది తిందాం. ఎందుకంటే ఇంకా అర్ధగంటలో మళ్ళీ మన కాల్ స్టార్ట్ అవుతున్నాయి. లైక్ 3 calls ఉన్నాయి. విల్ బి బ్లాక్డ్ ఫర్ అబౌట్ 2 hours. యాక్చువల్లీ ఈ టైంలో మనం చికెన్ మొత్తం ప్రెప్ చేసుకుందాం అనుకున్నాం కదా. బట్ సడన్ గా క్యాలెండర్ లో మీటింగ్స్ యాడ్ అయినాయి. మన చేతిలో ఇప్పుడు ఎక్కువ స్కోప్ లేదు. ఫస్ట్ తిందాం, తినేసి మనం కాల్ సెట్ చేద్దాం. కోక్ మినీ. Hello, hi Kelsey, how are you? I'm good. A few moments later. Thank you so much. See you. Oh my god, it's about 2 right now and we are done with our second call. Next call ki manaki inko 7 minutes time undi. Yeah, full back to back calls bye. Okay. ఇప్పటిదాకా కొన్ని కాల్స్ వచ్చినాయి. ఫస్ట్ ఆ కాల్స్ ఎందుకు మీటింగ్ లో ఉన్నప్పుడు వికాస్ భాయ్ కాల్ చేసిండు. ఒకసారి మాట్లాడదాం ఏమైందో. హలో బాయ్, ఏం సంగతి? ఇట్స్ అబౌట్ 3:30 PM రైట్ నౌ అండ్ ఐ రియలీ వాంట్ టు గో టు థండర్బోల్ట్స్ మూవీ. రిలీజ్ అయ్యి ఆల్రెడీ 2 రోజులు అవుతుంది. మార్వెల్ సినిమా చూడలేదు ఇంకా, అంటే నాకు మనసులో పడతలేదు. సో సాయంత్రం వర్క్ ఇంకా జిమ్ అయిపోయిన తర్వాత 7 కి అట్లా పోదామని చూస్తుండే. బట్ ఇట్ లుక్స్ లైక్ సాయంత్రం 10 వరకు వర్షం అట్లనే ఉంది. మంచిగా రోజు పోదాం అనుకున్నా, బట్ ఐ డోంట్ నో. రేపు ఆఫీస్ నుంచి వచ్చినాక చూద్దాం. థియేటర్ కూడా ఓ పెద్ద దూరం ఏం లేదు. ఐపిక్ సినిమాస్ అని లిటరలీ మన డొమైన్ లోనే ఒక థియేటర్ ఉంది. తెలుగు సినిమాలు హిందీ సినిమాలు ఆడవల్ల ఉట్టి హాలీవుడ్ మూవీస్ నడుస్తాయి అంతే. సో మేబీ రేపు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పోవచ్చు. బట్ యా, లెట్స్ గెట్ అదర్ స్టఫ్ డన్ టుడే. ఇట్స్ అబౌట్ 3:40 రైట్ నౌ అండ్ లెట్స్ గో హ్యావ్ లంచ్. వావ్, నైస్. లుక్స్ లైక్ బాయ్ హాస్ మేడ్ పప్పు ఫర్ us అండ్ పాపడా యాజ్ వెల్. పప్పు, పచ్చడి అండ్ పాపడా. చాలు ఈ మాత్రం చాలు. యాక్చువల్లీ బయటనే కూర్చొని తిందాం. Soon after. ఇది రీసైకిల్, ఇది ట్రాష్. ఇక్కడ చెత్త పారేయడానికి మనకి మన సినిమాలలో చూస్తుండే కదా చిన్నప్పుడు మిస్టర్ బీన్ లా ఈ టైప్ ఉంటుంది. ఇక్కడ వేసేస్తే జర్రని జారుకొని కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు. సేమ్ ట్రాష్. ఎప్పుడు అనిపిస్తుంది మా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చేసి మనం ఇళ్ళ నుంచి సయ్యాన్ని కిందికి పోతే ఎట్లుంటుంది అని. ఏముంటుంది, చెత్తలో పడతాం అంతే. 2 hours later. ఐ థింక్ వీఆర్ డన్ విత్ ది ఆఫీస్ వర్క్ ఫర్ ద డే. ఏమైందో ఏమో అర్థమైతలేదు. ఒక 2 గంటల నుంచి అసలు ఏసీ పని చేస్తలేదు. ఇప్పటి నుంచి 76 ఉంది, ఏమరా తగ్గుతలేదు అని చూస్తున్నా. ఆల్ రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే మన చికెన్ మ్యారినేట్ చేసి మన మీల్స్ ఏందో ప్లాన్ చేద్దాం. సో ద ఫస్ట్ థింగ్ దట్ ఐమ్ గోనా డూ ఇస్ టు మెజర్ మై మెయింటెనెన్స్ క్యాలరీస్. దానికోసం డైరెక్ట్ గూగుల్ లో క్యాలరీ కౌంటర్ అని సెర్చ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ జస్ట్ మన ఏజ్, వెయిట్, హైట్ ఎంటర్ చేసేస్తే మనకి మన మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏందో తెలిసిపోతాయి. సో ఇట్ లుక్స్ లైక్ వీ హ్యావ్ టు ఈట్ సమ్వేర్ అరౌండ్ 2600 calories టు మెయింటైన్ వెయిట్. సో రైట్ నౌ మనకి డైరెక్ట్ కటింగ్ వద్దు, డైరెక్ట్ బల్కింగ్ వద్దు, మనం లీన్ బల్కింగ్ చేద్దాం అనుకున్నాం కదా. సో లైట్ గా సర్ప్లస్ లో తింటే సరిపోతుంది. బట్ ఐ వాంట్ టు యాక్చువల్లీ నో వాట్ ఈస్ మై మెయింటెనెన్స్ క్యాలరీస్ రైట్ నౌ. మనకి క్యాల్కులేటర్ ఇచ్చిన ఎస్టిమేట్, బట్ ఎగ్జాక్ట్లీ మన మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏంది అనేది మనం ఒక వారం ట్రాక్ చేస్తేనే తెలుస్తుంది. సో నౌ ఫర్ అ వీక్ అవర్ గోల్ ఇస్ టు ఈట్ 2600 calories a day with around 2.2 grams of protein per kg body weight. We have to eat somewhere around 158 grams of protein a day. ఇదంతా ఏడేద్దాం అంటే మన ఫోన్ లో ఆల్రెడీ మై ఫిట్నెస్ పాల్ యాప్ ఉంది. ఒక 4-5 years నుంచి అట్లనే ఉంది. 2020 అయితే మస్తు వాడుతుండే. లైక్ లిటరలీ ప్రతి ఒక్క క్యాలరీ కడుపులోకి ఏదేస్తానో ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకుని తింటుండే. ఐ థింక్ వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు దాట్. సో ప్రోటీన్ కోసం చికెన్ మ్యారినేట్ చేసి ఇట్లా ఫ్రీజ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ రెసిపీ. చికెన్ 65, పహాడీ టిక్కా, గ్రిల్ చికెన్ టిక్కా. సో 3 మ్యారినేట్స్ ఉన్నాయి. మంచిగా మనం ఒకసారి మ్యారినేట్ చేసేసి ఫ్రీజ్ చేసేస్తే ఎవ్రీడే ఒక బాక్స్ ని బయటికి తీసి కుక్ చేసుకొని మంచిగా ప్రోటీన్ సెట్ చేయొచ్చు. సో లైక్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే లాగా. లెట్స్ గో స్టార్ట్ విత్ ఇట్. Later. Nicely diced. 3 equal portions. Time to marinate. Now let's divide these into 6 portions. Took us about an hour to marinate all of this, but yeah, now we are done. Alright, now let's go to the gym. ఇప్పుడు schedule అంతా మొత్తం ప్యాక్ అయిపోయి ఉంది. Let's try to complete all of this. I actually have a surprise for you after the gym. Alright, let's go. Yeah, it's about 7:20 right now. And ఒక 3 రోజుల నుంచి మనం జిమ్ పోతున్నాం కదా. సో బాడీలో కొంచెం ఎనర్జీ ఎక్కువనే ఉంది. And we have to make the best out of today. And push day కాబట్టి chest and triceps.
వీఆర్ డన్ విత్ వర్కౌట్ రేటింగ్ 8 out of 10. అన్ని బాగానే మ్యాక్స్ అవుట్ అయ్యేదాకా చేసినాను. బట్ ఈ రోజు అయితే జిమ్ చాలా నిండిపోయింది. ఇట్స్ ఫైన్. ఇప్పుడు ప్లాన్ ఏంటి అంటే బయట వర్షం పడుతుంది కదా, సో ట్రెడ్మిల్ మీద స్టెప్స్ కంప్లీట్ చేద్దాం. కాకపోతే ఇప్పుడు మనం ఇంకా వీడియో ఎడిట్ చేసేది ఒక పని ఉంది. సో ఇప్పుడు ఎడిటా వాకా అని ఆలోచిస్తుంటే ఇక్కడ వాక్ చేసుకుంటే అక్కడ ల్యాప్టాప్ పెట్టి ఎడిట్ చేయొచ్చు కదా అని అనిపించింది. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్, బట్ ట్రై చేద్దాం. లెట్స్ గో గెట్ అవర్ ల్యాప్టాప్. ఐ ఫీల్ వెరీ డిహైడ్రేటెడ్. వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం మర్చిపోయినా. లెట్స్ గో. ఇప్పుడు లెట్స్ టేక్ అ వాటర్ బాటిల్ ఆల్సో. ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ ఐ డోంట్ నో, బట్ ఇట్స్ గోనా బి ఫన్ ఐ థింక్. ఇట్ వర్క్స్. ఇట్స్ అబౌట్ 9:30 PM రైట్ నౌ అండ్ ఆల్మోస్ట్ ఒక 50 నిమిషాల నుంచి నడుస్తూనే ఉన్నా. వీడియో ఎడిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇట్ లుక్స్ లైక్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 9300 స్టెప్స్ ఆల్రెడీ, విచ్ ఈస్ అమేజింగ్. సో ఈ టైంలో 2 పనులు కంప్లీట్ చేయగలిగినాం అండ్ ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా చేస్తామని. యాక్చువల్లీ ఇది నా మేనేజర్ సజెస్ట్ చేస్తుండే. అంటే డైలీ 10,000 స్టెప్స్ గోల్ ఉంది, జిమ్ ఉంది, ఆఫీస్ వర్క్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, ఎట్లా మేనేజ్ చేయమంటావు అని అడిగితే, నువ్వు ఎడిటింగ్ చేసుకునేటప్పుడు ల్యాప్టాప్ తీసుకొని పోయి ట్రెడ్మిల్ మీద పెట్టుకొని పని చేయొచ్చు కదా అని అన్నది. నేను సీరియస్గా తీసుకున్నా అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. మస్తు మజా వస్తుంది మా. బాయ్ రా జిమ్ బాబాయ్, రేపు కలుద్దాం. ఫస్ట్ పోయి ఫ్రెష్గా స్నానం చేద్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచన చేద్దాం. Later that night. Alright, it's about 10 PM right now. It's our sleep time already. But మనం ఈ రోజు కంప్లీట్ చేయాల్సిన ఇంకా కొన్ని చిన్న పనులు మిగిలి ఉన్నాయి. ఏంటంటే ఇంటికి కాల్ చేయాలి. ఇంటికి కాల్ చేసి కొత్త హెయిర్ కట్ ఇంకా వాళ్ళకి చూపిలేదు. సో ఒకసారి ఇంటికి కాల్ చేసి మమ్మీది ఇంకా డాడీది రియాక్షన్ చూద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రేపటికి క్యాలరీ ప్లాన్ చేయడం. పొద్దున మనం క్యాలరీ క్యాలిక్యులేటర్ లో చూసినాం కదా, సో వీ హ్యావ్ టు ఈట్ సమ్వేర్ అరౌండ్ 2600 calories. అదంతా లెక్క చేసి అనుకుందాం. అండ్ వీ హావ్ ఆల్రెడీ మ్యారినేటెడ్ చికెన్ రైట్. సో పొద్దున్న లేచి థా చేసి మంచిగా సెట్ చేయొచ్చు. అండ్ డిన్నర్ విషయానికి వస్తే ఐఎమ్ నాట్ వెరీ హంగ్రీ, బట్ ఐఎమ్ వెరీ షూర్ దట్ ఐ హావెంట్ హిట్ మై ప్రోటీన్ గోల్ టుడే. సో ఈ రోజు పెద్ద క్యాలిక్యులేటెడ్ గా తినలేదు ఎట్లా, బట్ స్టిల్ నాకు ఎక్కువ ఆకలి అయితే లేదు కాబట్టి జస్ట్ ప్రోటీన్ షేక్ తాగేసి పండుకుంటా. Meanwhile, మమ్మీ ఏం చేస్తున్నావు? 15 minutes later. అండ్ ఐ థింక్ వీఆర్ డన్ ఫర్ ద డే. 10,000 స్టెప్స్ అయిపోయినాయి, జిమ్ అయిపోయింది, ప్రే చేయడం అయిపోయింది, యూట్యూబ్ వీడియో అయ్యింది, క్యాలరీ ప్లాన్ అయ్యింది, రేపటికి మొత్తం సార్టెడ్. ఐ థింక్ వీఆర్ ఇన్ గుడ్ షేప్ ఫర్ టుమారో అండ్ ఐ హావ్ ఎ సర్ప్రైజ్ టుమారో. రేపటి వీడియోలో చూద్దాం. సో అది కథ. అండ్ యా అంతే మరి, బై. Just then. నేను రేపు చెప్దాం అనుకున్న సర్ప్రైజ్ కాస్త నాకు సర్ప్రైజ్ అయింది. ఐ థింక్ వీఆర్ నాట్ డన్ ఫర్ ద డే. సో ఇక్కడ బేసిక్ గా మన MVP ఎవరితో బర్త్డే ఉంది. సో దానికోసం మనోడు ఒకటి దినేష్ అని ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేసిండు. ఒక 4 days ముందు చెప్పిండు, ఇట్లా May 6th కి మా ఫ్రెండ్ బర్త్డే ఉంది బాబాయ్, ఇక్కడ మేము ఇంటి దగ్గర డొమైన్ పక్కనే ఉంటాము, చిన్న సర్ప్రైజ్ చేస్తే అసలు వేరే లెవెల్ ఉంటది, కుదరదా ఏందా అని అడిగాడు. నేను ఇంకా దాంట్లో ముందు సెట్ చేద్దాం అనుకున్నా. సో ఒక కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనోడు ఫాలో అప్ అవుతుండే. మనోడు డిన్నర్ కి ఇన్వైట్ చేసిండు. ఈ రోజు May 5th, May 6th కదా బర్త్డే, మెల్లగా చిల్లే పోదాం రేపు అని చెప్పేసి నేను మొత్తం ప్లాన్ చేసుకుంటుండే. చూసారు కదా మన క్యాలెండర్ అంతా ప్లాన్ చేసుకుని మంచి బ్లాగ్ చేసుకున్నాం. సో ఇట్ టర్న్స్ అవుట్ ఆ డిన్నర్ ప్లాన్ అనేది రేపు కాదు, May 5th నైట్, అంటే ఈ రోజే 12th కి May 6th అయిపోతుంది కదా. సో మనోడు డిన్నర్ ప్లాన్ అంటే ఈ సెలబ్రేషన్ తో పాటు డిన్నర్ ప్లాన్ అని చెప్పిండు. నేనేమో బర్త్డే రోజు నైట్ డిన్నర్ ప్లాన్ ఏమో అని చెప్పేసి నేను అనుకున్నా. అంటే ఇప్పుడు 12 గంటల కంటే బర్త్డే సెలబ్రేషన్, కేక్ కటింగ్ అట్లా మాట్లాడతాం కదా. సో మనం డిన్నర్ ప్లాన్ అనగా ఒక డిన్నర్ కదా రేపు అని చెప్పేసి ఆ వైబ్ లోనే ఉండే. సో ఇప్పుడే మనోడు కాల్ చేసిండు అండ్ ఇట్ టర్న్స్ అవుట్ ఆ డిన్నర్ ప్లాన్ ఈ రోజే అన్నట్టు. ఆల్మోస్ట్ మన పనులన్నీ అయిపోయినాయి. జస్ట్ ప్రోటీన్ షేక్ దాగి అనుకుందాం అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు అంటే బిర్యానీ సెట్ చేయాలి. ఇక్కడనే పక్కనే ఉంటాడంట. 11:15 అట్లా వచ్చి పిక్ చేసుకోమని చెప్పిన. సో మన చేతిలో ఇంకొక గంట ఉంది. లెట్స్ గో. 1 hour later. This is our trip. I don't know, simple but heavy. All right, just uploaded the video. వాళ్ళు ఆల్రెడీ కింద వెయిట్ చేస్తున్నారు. లెట్స్ గో. మా ఐమ్ గోయింగ్ అవుట్ రా. బర్త్డే రేపు అనుకున్నాం కదా, ఈ రోజేనంట. దేర్ ఆల్రెడీ వెయిటింగ్. పాపం రా, ఐ మేడ్ దెమ్ వెయిట్ లైక్ ఫర్ ఎంత గుడ్ 10 minutes ఆల్రెడీ. ఇట్స్ 11:23. సోర్స్ దగ్గర ఉన్నా అన్నారు. ఓ సారీ మా, ఐ మేడ్ యూ వెయిట్. హై నైస్ టు మీట్ యూ. హై. సో యా రియలీ సారీ, రేపు అనుకున్నా యాక్చువల్లీ. యా ఆల్ గుడ్. Thank you. Hi. Okay. Nice meeting you. Thank you. Bye. Night, bro. Yeah. Nice meeting you all. Yeah, bye. See ya. Bye. Alright ma, we are home. And it's 2 AM in the morning. It was fun. ఈ బర్త్డే వైబ్ కోసం ఒక 10 రోజుల ముందు పోయి మనం బాల్టిమోర్ లో ఆల్రెడీ సెట్ చేసినాం. బట్ యాక్సిడెంటల్ గా ఈ రోజు we had the same vibe again. We are back. It's 2:20 right now and I don't think I'll be able to wake up at 6 AM in the morning. So I think రేపు కూడా జిమ్ సాయంత్రమే అవుతుంది. అండ్
and I'm going to sleep until 8 a.m. I know we thought of calculating calories from today, but it did not happen because we did not marinate chicken yesterday. And ఈ రోజు మన చికెన్ ప్రెప్ అయ్యింది, బట్ మన క్యాలరీస్ అండ్ మ్యాక్రోస్ ఇంకా మనం క్యాలిక్యులేట్ చేసి అంత సెటప్ చేయడం కాలేదు. అండ్ ఐ డోంట్ థింక్ విల్ బి ఏబుల్ టు లాగ్ అవర్ న్యూట్రిషన్ యాక్యురేట్లీ టుమారో. సో యా, రేపు నార్మల్ గా బేసిక్ గా మనం ఆఫీస్ లో ఉన్నప్పుడు ఎట్లయితే ఆర్డర్ చేసుకుని తింటామో సేమ్ అట్లనే చేద్దాం. ఐ రియలీ హోప్ డే ఆఫ్టర్ సెట్ అయిపోతుంది అనుకుంటున్నా. బట్ యా, ఓవరాల్ టుడే వాస్ అ వెరీ లాంగ్ డే. అంటే ఈరోజు చాలా చేసినాం. Looking forward to tomorrow. And as you can see, I'm little exhausted right now. Of course, నాకు నిద్ర వస్తుంది కాబట్టి. Enjoy your day. ఈ రోజు మొత్తం ఇచ్చి పడేయండి. సో రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. And yeah, అంతే మరి. Bye.